హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టమాటా చారు ప్రిపరేషన్ చేస్తున్నామండి. ఒక పావు కేజీ టమాటా తీసుకొని శుభ్రం చేసి కట్ చేసుకోవాలి. 2 చింతపండు రెక్కలు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసి కొద్దిగా సాల్ట్ వేసి పొయ్యి మీద ఒక 10 మినిట్స్ పెట్టాలండి. ఒక 5-10 మినిట్స్ ఉడికాక దానికి పోపు వేసుకోవాలండి. ఎల్లిగడ్డ, మిరియాలు దంచి మసలేటప్పుడు వేయాలి. కరివేపాకుతోని పోపు వేసుకుంటే ఈ వర్షాకాలంలో జలుబు దగ్గు ఏది ఉన్నా తగ్గిపోతుందండి. ఇలా చారు చేసుకొని వేడివేడిగా పిల్లలకు పెడితే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఉడికాక పోపు వేసుకుందాం. కొన్ని మిరియాలు, కొద్దిగా ఒక ఎల్లిగడ్డ చిన్నది వేసి దంచుకోనండి. ఇది చారు మసలేటప్పుడు వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. జలుబు దగ్గు గొంతు నొప్పి ఏది ఉన్నా కానీ తగ్గుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, 10 మినిట్స్ ఉడికించామండి. టమాటా, పసుపు, ఉప్పు వేసి దీన్ని ఇప్పుడు రసంలాగా తీసి పోపు వేయాలండి. ఎంతో టేస్టీ టమాటా చారు అయితే ప్రిపేర్ అవుతుందండి. చూద్దామండి. చల్లారినాక ఇది రసం తీద్దామండి. అలాగే మిరియాలు, ఎల్లిపాయ దంచేసుకున్నాం, మసలేటప్పుడు వేద్దాం. టమాటా ఉడికించింది, రసం అయితే తీసుకున్నామండి. ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేడి చేయాలి. కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. కొద్దిగా ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి చారు వేసుకోవాలండి. ఇది మసలేటప్పుడు మిరియాలు, ఎల్లిగడ్డ దంచుకున్నాం కదా, అది వేసుకోవాలండి. 5-10 మినిట్స్ మసలితే టమాటా చారు అయితే ప్రిపేర్ అవుతుందండి. మంచిగా మసులుతుందండి. ఒక 5 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి టమాటా చారు ప్రిపేర్ అవుతుందండి. టమాటా చారు అయితే ప్రిపేర్ అయిందండి. ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. టమాటా చారు అయితే ప్రిపేర్ అయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.